బాగున్నారండి. నేను మీ మేరీని. ఈరోజు మా చిన్ని వంటగదిని మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. పెద్దగా సామాన్లు ఏమి ఉండవు, ఏమీ అనుకోకండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగున్నారండి. నేను మీ మేరీని. ఈరోజు మా చిన్ని వంటగదిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా సర్దుకున్నానండి. గాజు గ్లాసులన్నీ ఒక దానిలో పెట్టుకున్నాను. ఇలాగా మార్నింగ్ అయితే ఈ గ్లాసు ఒకటి పగిలిపోయిందండి తోముతూ ఉంటే. ఇలాగ సర్దుకున్నాను. ఇటు పక్కన ఈ విధంగా ఇక్కడ జల్లెడ చూసారా, ఇలా తగిలిచ్చాను. అలాగే చాలా గిన్నెలు అలా బోర్లు చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి పప్పు డబ్బాలు అవన్నీ పెట్టుకున్నానండి. ఇక్కడేమో ప్లాస్టిక్ చిన్న చిన్న డబ్బాలు అలాగ పెట్టేసుకున్నాను. ఇక్కడ డేషాలు పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ కూడా డేషాలు కొన్ని విధంగా పెట్టుకున్నాను. కింద అరమరలు కూడా సర్దుకున్నానండి ఆ విధంగా. ఇక్కడ వచ్చేసరికి గంటెలు అవన్నీ తగిలించేసాను ఈ విధంగా. ప్లేట్స్ అండి చక్కగా ఇన్ని చాలా ప్లేట్స్ పట్టాయి. ఇది ఎప్పటి నుంచో ఉందండి మా ఇంట్లో, అలాగే ఉంటుంది. ఈ బల్ల మీద ఇంకా మేము బిందెలు అవి పెట్టుకుంటామండి. ఫ్రెండ్స్, నిజంగా మనం షుగర్ పరుచుకునేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒక బేషన్లో వేసుకోవాలి, లేకపోతే ఇవి జారిపోయే ప్రమాదం ఉంటుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.